ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ కూడా అమ్మవారి దయ వలన సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు వీడియో అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఇక ఈరోజు సందేశం ఏంటి అంటే కనుక, బిడ్డ, తెల్లవారితే నీ జీవితంలో జరగబోయే శుభవార్త ఏంటి అంటే కనుక, ఇది నువ్వు ఎవ్వరూ లేనప్పుడు తలుపులు మూసి ఒంటరిగా రహస్యంగా విను తల్లి అని మన అమ్మవారైతే ఈరోజు మనకు చాలా అంటే చాలా అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారు ఫ్రెండ్స్. మరి అమ్మవారు ఈరోజు మనకు ఎటువంటి సందేశం అందిస్తున్నారు అంటే, అమ్మవారి మాటల్లో, తల్లి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మరికొంచెం సపోర్ట్ నాకు అందించండి. మరి అమ్మవారి సందేశం, తల్లి, నువ్వు కోరిక అంటే నీ యొక్క కోరిక తీరలేదు, నువ్వు అనుకున్నది జరగలేదు అని నువ్వు బాధపడుతున్నావు కదా. అమాంతంగా నువ్వు అనుకున్నది అన్నట్లుగా జరిగే యోగం నీకు కలగబోతుంది. అలా కలగాలి అంటే నువ్వేం చేయాలనేది ఈ తల్లి దుర్గమ్మ నీకు చెప్తానమ్మ. ఒక్కసారిగా నీకు నా ఆశీర్వాదంతో అనుకున్నట్లుగా జరగాలని ఏం చేయాలి అనేది నీ దుర్గమ్మ ఇప్పుడు వివరంగా చెప్తున్నాను, తప్పకుండా విను అంటూ నీకోసమే అంటూ అమ్మవారు ఎంతో దూరం నీకోసం అంటే ఎంత దూరం నుంచి వచ్చి నీకోసం ఒక మంచి విషయాన్ని చెప్పబోతున్నాను. నీ ఇంట్లో ఒక శుభకార్యం కూడా జరగటం లేదని నువ్వు అనుకున్నది ఏది కూడా నెరవేరడం లేదని ఎంతగానో బాధపడుతున్నావు. ఏదైతే ఒక శుభకార్యం జరగాలి, శుభవార్త వినకపోతే నాకు నచ్చింది జరగబోతోంది అని అనుకున్నాను, ఆ యోగం నాకు ఉందా లేదా, ఆ విషయం జరిగింది అంటే నువ్వు మనస్ఫూర్తిగా ఆనందపడే యోగం నాకు కలుగుతుందా లేదా అని అమ్మా అని నన్ను ప్రార్థిస్తూ ఉన్నావు కదా. ఎప్పుడు కూడా నా యొక్క నామస్మరణం చేస్తూ ఉన్నావు. నేను చాలా సులభమైన విషయం చెప్తాను, విను బిడ్డ. నీ సంకల్పం గట్టిగా నెరవేరడానికి ఎప్పుడు కూడా నీకు అనుకూలమైన మాటలు అంటే నీకు అనుకూలమైన ఇవే చెప్తూ ఉంటాను. ఇప్పుడే చెప్తున్నాను, దాని ముందు నీ జాతకంలో ముహూర్తంలో ఎప్పుడు కూడా రోజులు బాగాలేదు ఏది ఉండదమ్మా. నీ యొక్క సంకల్పం నువ్వు నీ దుర్గమ్మ ముందు పెట్టావు కనుక ఈరోజు నీకు కలిసి రాలేదు, నాకు ఈ నెల కలిసి రాలేదు, నా జాతకం ఏమీ బాగాలేదు, బాధపడాల్సిన అవసరమే లేదు తల్లి. నువ్వు భగవంతుడు ఎవరేమనుకుంటున్నా సరే దాన్ని బట్టే నిర్దేశింపబడి ఉంటుంది కనుక నువ్వు చేసే పరిహారాల వల్ల, నువ్వు చేసే మంచి పనుల వల్ల, నువ్వు నమ్ముకున్న దైవం తప్పకుండా నీకు మంచి బలం అనేది చేకూరుస్తాను తల్లి. నీ యొక్క సంకల్పం అంటే నీ యొక్క సంకల్ప బలం గట్టిగా చేస్తాను, ఏది ఏమైనా సరే నీకు తప్పకుండా బలంగా మారుతుంది. నీ దుర్గమ్మ నీకు అండగా ఉంటానమ్మా. నీ దుర్గమ్మ తల్లిని వేడుకున్నావు కదా తల్లి, ఎప్పుడైనా నన్ను మనస్ఫూర్తిగా నువ్వు పిలిచావో నీకు ఎప్పుడు కూడా విజయం అంటే జరిగేలా బాధ్యత నాదే కదా. విజయం ఆలస్యమైనా సరే బాధపడవద్దు. చెడు కర్మఫలం అంతా కూడా నీకు వెళ్ళిపోయాక అంతా సంతోషమే నీకు వస్తుందని గుర్తుపెట్టుకో. కర్మఫలం వెళ్ళిపోతే అంతా కూడా సంతోషపడతావు, సంతోషం వస్తుందని ఆనందపడతావు. నీ సంకల్పం గొప్పది కనుకనే నీ దుర్గమ్మ మాటలు నువ్వు వినగలుగుతున్నావు. ఎంతమంది ఎన్ని చెప్పినా సరే, ఎన్ని చేసినా సరే, నువ్వు అనుకున్నది జరిగే ఒక మార్గం ఉంది తల్లి. నువ్వు అమాంతంగా ఒక్కసారిగా నీ యొక్క బలం అనేది పెరిగి నువ్వు అనుకున్నది జరగాలని చెప్పి రేపు చక్కటి వినాయక చవితి రోజున కనుక నువ్వు ఈ పసుపు పువ్వులను కనుక రంగుతో ఉన్న ఏ పువ్వులనైనా సరే చక్కగా స్వామివారికి స్వీకరించి ప్రతి వినాయక చవితి కంటే కూడా నువ్వు ఈ సంవత్సరం సంకల్ప బలంతో కనుక నువ్వు పూజ చేసుకున్నావంటే నువ్వు కోరుకున్నట్లుగా జరుగుతుంది. జరిగేలా నీకు నీ దుర్గమ్మను ఆశీర్వాదాలు అందిస్తున్నాను. ఖచ్చితంగా నీకు అంత శుభమే కలుగుతుంది. కష్టపడి దాంట్లో నువ్వు గౌరవం సంపాదించుకుంటావు. కష్టపడే దానివే కనుక ఖచ్చితంగా నీకు మంచి జరుగుతుంది. నువ్వు ఎవరి దగ్గర నటించాల్సిన అవసరం లేదమ్మా. నిజాయితీగా ఉండాలి. నిజాయితీగా ఉన్నంత వరకు కూడా ఆ నిజాయితీనే నిన్ను కాపాడుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా నిజాయితీ అనేది తప్పకూడదు. ఎప్పుడు కూడా నువ్వు నమ్ముకున్న మనకు రక్ష అంటే మనస్సాక్షి ఉంటుంది చూడు, మోసం చేయదు తల్లి. నువ్వు చేసేది మంచి పని కాదా అనేది కూడా, మంచి విషయమా కాదా అనేది కూడా నువ్వు ఆలోచించుకో. నీ మనస్సాక్షికి మించిన దైవం, మనస్సాక్షికి మించిన సత్యం ఇంకేముంటుంది చెప్పు. కనుక నీ మనసుకు తెలుసు కనుక, సత్యమో మంచో చెడో నీ మనసుకు తెలుసు కనుక నీ మనసు బట్టి నడుచుకో తల్లి. ఇప్పుడు నా మాటలు వింటున్నావు కదా, నా దర్శనం నువ్వు చూస్తున్నావు కదా, ఇది ఎంత సరే నా భక్తి వల్లే బిడ్డ. ఈరోజు నిన్ను కాపాడింది నిజంగా నీ మనసులో భక్తి ఉంటేనే నేను అన్ని చోట్ల కూడా నీకు కనిపిస్తాను. నీ జీవితంలో విఘ్నాలన్నీ తొలగించడానికి
రేపటి నీ జీవితంలో కష్టాలు నష్టాలు గుర్తు లేకుండా దూరంగా పారిపోయేటట్లు చేస్తానమ్మా. కష్టాలను అనుభవంలోకి మార్చుకుంటావు. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న సుఖాలతో ఈ దినం అనేది రెట్టింపు అవుతుంది. గడిచిపోయిన జీవితంలో ఎన్ని కష్టాలు నువ్వు చవి చూసావో వాటన్నింటికి కూడా నీ దుర్గమ్మనే కదా దాటించేశాను. నీ దుర్గమ్మ ఏది చేసినా సరే నీ మంచి కోసమే, నీ జీవితం బాగుండాలని చేశాను. కనుక ఆలస్యం చేయొద్దు తల్లి. నీకు రేపటి రోజుతో నీకు మంచి రోజులు ప్రారంభమయ్యాయి. శాశ్వతమైన సంతోషం వస్తుంది. సంతోషంగా ఉంటావు. అది నీ దుర్గమ్మ ఈరోజు మనకు చాలా అంటే చాలా అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్. సాయి తెల్లారితే నీ జీవితాన్ని మార్చే శుభవార్త. ఎవ్వరూ లేనప్పుడు తలుపులు మూసి మాత్రమే నువ్వు ఒంటరిగా రహస్యంగా వినుబిడ్డ అని చెప్పారు. అమ్మవారు చెప్పారు అంటే ఖచ్చితంగా రేపటి రోజున వినాయక చవితి రోజున మనందరికీ కూడా అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు ప్రసాదించబోతున్నారు. మనం చక్కగా అమ్మవారు చెప్పినట్లుగా విఘ్నేశ్వరుడి పూజ ఏ విఘ్నాలు లేకోకుండా మనందరము చక్కగా జరుపుకోవాలని చెప్పి ఆ శుభ గడియల్లో మనం దగ్గరలోకి వచ్చేసాయి కాబట్టి మనందరం కూడా ఆ ప్రిపరేషన్లో ఉన్నాము కదండి. మనందరికీ ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు కూడా మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.